శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రియమైనటువంటి తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా మిత్రులు, బంధువులు, సఖులు అయినటువంటి మా ప్రియమైన తెలుగు వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి ప్లవనామ సంవత్సరం వచ్చింది. ఈ వీడియో నేను చేయడానికి లేట్గా చేయడానికి కారణం ఏంటంటే, ఉగాది పంచాంగ శ్రవణం అనేసరికి అందరూ అక్కడక్కడ చేసేస్తారు. సో క్లమ్జీగా, ఆ స్క్రాప్లో నేను పడదలుచుకోలేదు. మీకు చాలా ప్రశాంతంగా, ఓపిక్గా ఉగాది పంచాంగ శ్రవణం చెప్దామన్న ఆలోచనతో కాస్త నిదానంగానే ఈ పంచాంగ శ్రవణం రిలీజ్ చేశాను. ఇప్పుడు వస్తున్నది ప్లవనామ సంవత్సరం. ఈ ప్లవనామ సంవత్సరం యొక్క అర్థం ఏమిటంటే కనుక, ప్లవ అంటే దాటించు అని అర్థము. ప్లవ అనగా పడవ అని కూడా అర్థము. ప్లవంగము అంటే ఎగిరేది అని కూడా అర్థము. సో ఇప్పుడు ప్లవనామ సంవత్సరం కాబట్టి ఇది వారధి లాంటి కాలం అన్నమాట. ఇప్పటి వరకు మనకి వికారి నామ సంవత్సరము, శార్వరి నామ సంవత్సరాలు వచ్చాయి. వికారి నామ సంవత్సరము, వికారి అంటే పేరే వికృతం. ఆ వికారి నామ సంవత్సరము వికృతాన్ని ప్రబలింపజేసింది. మనం చూసాం ఎంత భయంకరమైన వికృతాలు జరిగాయో. 2019 డిసెంబర్ ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలమైపోయింది. ఆస్ట్రేలియాలో అడవులు తగిలిపడడం కానీ, ఒకేసారి ఎన్నో జీవరాశులు చనిపోవడం కానీ, ఆ తర్వాత కోవిడ్ అనేటువంటి భయంకరమైన వ్యాధి రావడం కానీ, ఆ వ్యాధి ద్వారా 2020లో కొత్త సంవత్సరం శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. శార్వరి అంటే చీకటి. సో ఆ చీకటి లోపలికి మన జీవితాలను నెట్టేయడం జరిగింది. సో కోవిడ్ వచ్చిన సందర్భంలో ఎంతోమంది యొక్క జీవితాలు అల్లకల్లోలమైపోయి, ఎంతోమంది కుటుంబ సభ్యులు తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోవడం జరిగింది. చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి శార్వరి నామ సంవత్సరంలో. ఇక ఇది ప్లవనామ సంవత్సరము. ఈ ప్లవ అంటే అర్థం ఏంటంటే దాటించున్నది అర్థం. వచ్చే సంవత్సరము శోభకృత్ సంవత్సరాలు అంటే మంచి జరిగేటువంటి సంవత్సరాలు అని అర్థం. కాలానుగుణంగా ఈ సంవత్సరం కూడా గురుగ్రహము అస్సలు బాగాలేదు. పోయిన సంవత్సరం అంతా కూడా గురువు తనకు నీచ స్థానమైనటువంటి మకర రాశిలోనే ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా గురువు కుంభరాశి లోపలికి అడుగు పెట్టినా సరే మళ్ళీ అతిచారుడయ్యి ఆల్మోస్ట్ ఆగస్టులో మంత్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ మంత్ వరకు వక్రత్వంలోకి వెనక్కి వస్తున్నాడు. మళ్ళీ మకర రాశి లోపలికి సెప్టెంబర్లో మకర రాశిలోకి అడిగిపెట్టి మళ్ళీ 1 నెల రోజుల పాటు మకర రాశిలో ఉండి నవంబర్ తర్వాత మళ్ళీ కుంభరాశి లోపలికి అడుగు పెడుతున్నాడు. కుంభరాశి లోపలికి అడుగుపెట్టినా ఏమైనా బాగా ఉంటుందా అని అంటే కష్టం. ఎందుకోసమంటే శని యొక్క స్థానం కాబట్టి. ఈ సంవత్సరం యొక్క కుండలిని మొత్తం కూడా చూస్తే గనక ఈ సంవత్సరము అత్యంత బలమైనటువంటి గ్రహం ఏంది అంటే గనక శనిగ్రహమే. ఆ తర్వాత అత్యంత బలమైన గ్రహము కుజగ్రహం అవుతుంది. అంటే ఈ సంవత్సరము నవనాయకుల్లో చూసినా, ఈ సంవత్సరం యొక్క గ్రహచక్రాన్ని చూసినా పాపగ్రహాల యొక్క ఆధిక్యతనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరము ధర్మము, న్యాయము కష్టపడి పోరాడతాయి అన్యాయం మీద గెలవడానికి. చాలా విపరీతమైనటువంటి కష్టాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము కుజుడే రాజయ్యాడు అంటే అగ్నిమాంద్యము తీవ్రతరం అవుతుంది. అదేవిధంగా రోగాలు ప్రబలుతాయి. వర్షాలు బాగానే కురుస్తాయి, కానీ విశేషంగా ఈ వర్షాలన్నీ కూడా పర్వత ప్రాంతంలోనూ, తర్వాత ఎక్కువగా సముద్ర ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. జనావాసాల్లో సముద్రము 2 వాళ్ళు మాత్రమే కురుస్తుంది. అంటే 10లో 6 వాళ్ళు సముద్రంలో కురిస్తే కనుక 3 వాళ్ళు ఏదైతే కనుక మన పర్వతాల పైన కురిస్తే ఆ 2 వాళ్ళు మాత్రమే మన యొక్క ప్రదేశాల్లో కురుస్తుంది. ఆ దాన్ని కూడా మనం తట్టుకోలేము.
వరదలని. ఎందుకోసమంటే మనం నియంత్రితమైనటువంటి జీవితంలో లేము, ఒక నియమబద్ధమైన జీవితంలో లేము. నీటిని పోయడానికి మనం ఎక్కడ ఆస్కారం ఇవ్వట్లేదు. ఇరుకిరుక్కుగా ఇళ్ళు కట్టేసుకుంటున్నాం. స్థలాలు దొరకనట్టుగా చెరువుల్ని ఆక్రమించుకుంటున్నాం. మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచవ్యాప్తంగా మనం తాగేటువంటి నీళ్ళల్లో మనకి తాగే నీళ్ళు ఎంత తెలుసా? కేవలము 3% మాత్రమే మనకి తాగునీరు సౌలభ్యత ఉంది. అది ఈ నదులు, ఈ చెరువులు, ఈ వర్షాల మూలకంగా మనకు దొరుకుతున్నాయి. ఇంకా వాటిని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతే భవిష్యత్తులో నీటి ఎద్దడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అది కాక ఇక రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని గనక చూస్తే గనక ఈ సంవత్సరము రాజు కుజుడయ్యాడు. కుజుడంటేనే క్షత్రియ గ్రహము, కోపగ్రహము, ఉగ్రగ్రహము. కుజుడు రాజయ్యాడు అంటే ఉగ్రరూపం ఉంటుంది. ప్రజలందరూ కూడా కోపాద్రిక్తులు అవుతారు. మనశ్శాంతి అనేది ఉండదు, ప్రశాంతత అనేది ఉండదు. ఇంట్లో ఉండేదే నలుగురే కానీ ఏదో 4 రాష్ట్రాలు ఏలుతున్నట్టుగా ఉంటుంది. ఒకరికి పడదు, ఒకరికి సయోధ్యత ఉండదు. ఒకళ్ళకి నచ్చిన ప్రోగ్రాం ఇంకోళ్ళకి నచ్చదు. అందరూ ఫోన్లు పట్టుకొని ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి అత్యంత విచిత్రమైనటువంటి సందర్భాలు జీవితాల లోపల ఏర్పడతాయి. కుజుడు అంటేనే వైరికారకుడు అవుతాడు, శత్రుకారకుడు అవుతాడు. కాబట్టి కుజగ్రహము ముఖ్యంగా గొడవలు చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము ఇళ్లల్లో అన్నదమ్ముల మధ్యన కలహాలు ఏర్పడతాయి, ఉమ్మడి కుటుంబాలు విడిపోతారు. ఇలాంటివి ఎన్నో సందర్భాలు జరుగుతాయి. పచ్చని కాపురంలో కూడా అనవసరమైనటువంటి చిచ్చులు కలుగుతాయి. ఇక విషయం చెప్తే గనక దేశాలకు మధ్యన వైరుధ్యత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ యొక్క మహమ్మారి చేయటం వల్ల ఇంకా ప్రజలు అనారోగ్య పరిస్థితులకి పోయేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అయితే కుజుడు మన దేశానికి అనుకూలప్రదుడు కాబట్టి ఈ సంవత్సరం మన దేశానికి యుద్ధం వచ్చే భీతి ఉన్నా మన సైనికులు భీకరంగా పోరాడి మళ్ళీ మన దేశాన్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత మన సైనికులు స్వీకరిస్తారు. కానీ మన ఇంటిని, మన వాళ్ళని, మనల్ని మనం సంరక్షించుకునే బాధ్యత మనదే. ఎట్లాగైతే ఈ దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో మీ ఇంటికి, మీ ఒంటికి, అన్నిటికీ కూడా మీ ముఖము కూడా అంతే ముఖ్యం. తప్పకుండా ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ తప్పకుండా ధరించి వెళ్ళండి. మాస్క్ ధరించడం అంటే ఏదో ఒక గొప్ప పని చేస్తున్నామనో లేదంటే ఏదో బలవంతపు పని చేస్తున్నామనో భావించకండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. ఎందుకోసమంటే కోవిడ్ మహమ్మారి పడినటువంటి వారి బాధలు నేను ఎంతో వింటున్నాను. ముక్కులో వాసన రాదు, ఏమి తిన్నా ఆ టేస్ట్ కూడా తెలీదు, అన్నీ చప్పగానే ఉంటాయి. మీరు పచ్చి కారం నమిలినా కారం యొక్క టేస్ట్ తెలియదు, తీపి తిన్నా తీపి తెలియదు, ఏ వాసన రాదు, జీవోత్సవంలా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రమేణా ఆ కోవిడ్ మెరుగుపడ్డా కానీ మళ్ళీ స్ట్రెయిన్ అంటున్నారు, అది ఇంకో రూపాన్ని దాల్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే గనక కోవిడ్ మహమ్మారి బారిన పడలేదో వాళ్ళు నిజంగా అదృష్టవంతుడే. కాబట్టి ఈ ఒక్క 4 నెలల కాలము వర్షాకాలం అయిపోయేంత వరకు, అంటే దసరా పండుగ ప్రారంభమయ్యేంత వరకు ఓపిక పట్టండి. తప్పకుండా మాస్క్ ధరించండి, ఇంట్లో పసుపు నీళ్ళు తాగండి, ఉదయం లేవగానే మిరియాలు తినండి. ఈ విధంగా మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము రాజాది నవనాయకుల్లో 9 మందిలో 5 పాపులు ఉన్నారు, 4 శుభులు ఉన్నారు. ఇక ఈ సంవత్సరము మంత్రి అయినటువంటి వాడు బుధుడు. బుధుడు మంత్రి అయ్యాడంటే వాయునా పీడితే మేఘాః సర్వే పాపరతా నరాః అన్నారు. మేఘాలన్నీ కూడా వాయునా పీడిత అంటే వాయువు చేత పీడింపబడతాయి. అంటే భయంకరమైన మేఘాలు వస్తాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, గర్జనలు చేస్తాయి తప్ప వర్షాన్ని కురిపించవు. గాలి వచ్చి మేఘాలన్నింటినీ కూడా కొట్టుకొని పోయేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అంటే వర్షపాతము తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సర్వే పాపరతాః నరాః, నరులందరూ కూడా పాపకార్య నిరతములో వాళ్ళు మమగ్నులై ఉంటారు. చూస్తూనే ఉన్నాం కాలం ఎంత భయంకరంగా ఉంది అని అంటే ఈ యూట్యూబ్ వీడియోలని మనం చూస్తూనే ఉన్నాం.
ఎవరైతే గనక మంచి చెప్తున్న మాటలు మనం వినట్లేదు, ఎవరినైనా ఒకళ్ళు ఏడం చేస్తున్నారన్నా, ఎవరికి సంబంధించి ఏదైనా ఒక వాగ్వివాదం నడుస్తుంది అన్నా, ఎవరి జీవితాల గురించి ఏదైనా చర్చలు జరుగుతున్నా పక్కవారి జీవితాల గురించి చూసేటువంటి దిగజారి స్థాయికి ప్రజలు దిగపోతున్నారు. ఇంకా చూడరానివి చూడడము, చెయ్యరానివి చేయడము, ఏవైతే మన జీవితంలో మనకి అనవసరమో వాటిని గురించి ఎక్కువగా సమయం కేటాయించడము. ఎవరో హీరోయిన్కి ఏదో జరిగితే దానికి ఒక 5 లక్షల వ్యూవులు. ఆ హీరోయిన్ మీ జీవితంలోకి మీకేం రాదు, మీ ఇంట్లో మీకు అన్నం పెట్టదు, కానీ అవి మనం చూస్తూ ఉన్నాం. హీరోలు, హీరోయిన్లు, వీళ్ళ జీవితాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అది ఎందుకో మీకు తెలియదు, మాకు తెలియదు. ఎందుకో ఒక్క జీవితంలో ఏదైనా ఉపయోగపడుతుందనంటే ఏమి ఉపయోగపడదు. సో హాస్యము, ఎందుకు పనికిరాని హాస్యము, నవ్వుల పాలు చేసే ఆ యొక్క నవ్వును నువ్వు ఆస్వాదిస్తుంటే నీ జీవితం కూడా క్రమేణా నవ్వుల పాలవుతుంది. నవ్వుకి ఒక విలువ ఉంటుంది. నవ్వు అనేది ఒక వరం. అది ఎలా రావాలంటే మనస్సులో నుంచి రావాలి. వికారాలు, వికృత చేష్టలు చూసి రాకూడదు. ఈ సంవత్సరం అదే జరుగుతుంది. బుధుడు ఏమవుతున్నాడు అంటే పాపరతాహ. బుధుడు మంత్రి అయ్యాడు. అందరూ కూడా పాపరతాహ నరా అంటారు. అంటే పాపకార్యములు చేయటంలోనూ, పాపకార్యములు వీక్షించడంలోనూ, అంటే అరగారిన పనులు ఏది అయితే జీవితానికి ఉపయోగపడదో అవి చేయటంలో మనుషులు బాగా వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తారు. తాత్కాలిక ఆనందం వైపు చచ్చిపోతూ ఉంటారు, పడి చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఆనందం ఎక్కడుంది అనేది వెతుక్కోలేకపోతారు మనుషులు. సంతోషానికి, ఆనందానికి, సుఖానికి దేనికి కూడా వ్యత్యాసం తెలియకుండా మానవ జాతి అంతా కూడా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూసామా, ఒకళ్ళని చూసి నవ్వుకున్నామా, అయిపోయిందా. ఇది జీవితం కాదు. ఈ సంవత్సరం బుధుడి యొక్క ఫలితం వలన ఏం జరుగుతుందంటే అమాత్యే సోమపుత్రేతు జాయతే మధ్యమం ఫలం. ఇక ఫలాలు కూడా చాలా మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహచార ఫలాలు కానీ, తర్వాత సంపాదనలు కానీ, వర్షములు కానీ, ధాన్యములు కానీ అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు. అంటే నాట్ టు హై, నాట్ టు లో అనే ఫలితాలు ఇస్తాయి. ఇక సేనాధిపతి అయినటువంటి కుజుడు ఫలితము ఆతంకపీడ భువిసస్యనాశో లోకా సమస్త జ్వలితా భవంతి. అంటే ఆతంకపీడ అంటే రోగముల చేత జనాలు పీడింపబడతారట. మనం వాస్తవంగా చూస్తూనే ఉన్నాం. రోగాలు దారుణంగా వస్తున్నాయి. ఎవరికి భయం లేకుండా సినిమాలకు వెళ్ళిపోతున్నారు. మీరు సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ముసలి వాళ్ళైన మీ అమ్మ నాన్నలకు ఆ రోగం వస్తే మీకు ఆ హీరో గారు వచ్చి మీకేం సేవ చేయరే. ఆ హీరో గారు వచ్చి మీకు అనారోగ్య పాలైతే మీ హాస్పిటల్ బిల్లు కట్టరే. దయచేసి జాగ్రత్తగా ఉండండి. కాలం అనుకూలంగా లేదు అని మనకి సేనాధిపతి శుక్రుడు ఏం చెప్తున్నాడు అంటే ఆతంకపీడాహ అంటే అనవసరమేంగా తెలియనటువంటి సూక్ష్మమైనటువంటి వ్యాధులు వచ్చి పడతాయి. భూమి సస్యనాశం, భూమిపైన సస్యనాశనం జరుగుతుంది. అంటే పంటలు సరిగ్గా పండవు, పంటలకు చీడ పురుగులు పడతాయని కూడా చెప్తున్నారు. లోకా సమస్తాహ జ్వలితా భవంతి. ఈ సమస్తమైన లోకాలన్నీ కూడా జ్వలితా భవంతి అంటే ఉగ్రంతో, కోపముతో ఉంటారు. అలాగే వాల్కెనోస్, అగ్నిపర్వతాలు కూడా పేలుతాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఎండ తీవ్రతరంగా ఉంటుంది. అదేవిధంగా మనుషులందరూ కూడా మానసిక క్షోభకు గురి అవుతారు. ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడానికి వెళతారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. అత్యంత యుద్ధం క్షితిపాలకానాం కుజేచ సేనాధిపతౌ దరిత్ర్యాం అని అన్నారు. అంటే ధరిత్రి, ఈ భూమిపైన క్షితిపాలకానాం అత్యంత యుద్ధం అంటే రాజులకు మధ్యన యుద్ధం జరుగుతుంది. అంటే దేశాలకు మధ్యన యుద్ధభీతి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు కొరిగిరానటువంటి డబ్బు గురించి వెనక పడతా ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను వినండి. సస్యాధిపతి అయినటువంటి శుక్రస్య ఫలం. సస్యాధిపతి, సస్యము అంటే ఈ కూరగాయలు అన్నీ కూడా దీని కిందకే వస్తాయి. జలధాన్యాని సర్వాణి స్థలధాన్యాని యాని చ పాండుభూమి సుఫలితా శుక్రే సస్యాధిపేయది. అంటే జలధాన్యములు అంటే నీటితో బాగా నీరు ఉండి ఏవైతే ఉంటుందో ఆ జనధాన్యాలు ఏపుగా పెరుగుతాయి. అంటే వరి బాగా పండుతుంది.
అట్లాగే స్థలధాన్యాన్ని యానిచ, స్థలధాన్యములు కూడా బాగా పండుతాయి. అలాగే పాండుభూమి సుఫలితాహ, పాండుభూమి అని అంటే ఏంటంటే ఎర్రటి నేల బాగా పండుతుంది ఈ సంవత్సరము. శుక్రే సస్యాదిపే, పాండుభూమి అంటే తెల్లటి నేల, పాండుభూమి తెల్లటి భూములు చక్కగా ఫలించును. అంటే ఈసారి గుజరాత్ వైపు ఎక్కువగా వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. రాజస్థాను, గుజరాత్ వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. అలాగే ధాన్యాధిపతి అయినటువంటి గురువు యొక్క ఫలితము. సువృష్టి సర్వదేశానాం సర్వసస్య సమృద్ధయ భవంతి గావ సుదుగా గురౌ ధాన్యాధిపే సతి. ఈ సంవత్సరము భార్గస్పత్యమానము ఆనందనామ సంవత్సరంతో వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత గురువుకి సంబంధించిన బలం పెరుగుతుంది కాబట్టి క్రమేణ రోగాలు తగ్గుతాయి. ఇక భాద్రపద మాసము ఆశ్వయుజ మాసంలో మనుషులు తిరిగి ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. ఇక అన్ని దేశములన్నీ కూడా సువృష్టికరంగా ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరము వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడవు, కానీ భాద్రపద మాసంలో ఆశ్వయుజ మాసంలో వర్షాలు బాగా పడతాయి. అయితే గోవులు కూడా చక్కగా పాలని సమృద్ధిగా ఇస్తాయి. ఇక ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క గురువు యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరము కార్తీక మాసములో అంత్యములో కానీ మార్గశిర మాసము ప్రారంభంలో అంటే మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో భయంకరమైనటువంటి ఈదురుగాలులతో ఇటు తూర్పు తీరము కోస్తా తీరం ఏదైతుందో వాళ్ళకి మళ్ళీ ఈ సంవత్సరము తుఫాను బాధ తప్పదు అని గుర్తించాలి. ఇక అర్ఘాధిపతే కుజస్య ఫలం. ఈ సంవత్సరము అర్ఘాధిపతి, అర్ఘము అనగా నీళ్లు అని కూడా అర్థము, అర్ఘము అనగా ఫైనాన్స్ అని కూడా అర్థము, అంటే డబ్బులు. భౌమేచ అర్ఘపతౌ స్వల్ప వృష్టిర్వాయు సమన్విత క్వచిత్ వృష్టి క్వచిత్ ధాన్యం ప్రజారోగ్యం క్వచిత్. అంటే నీటికి సంబంధించిన అధిపతి కుజుడయ్యాడు కాబట్టి ఆరోగ్యం కొంచెమే, వృష్టి కూడా కొంచెమే, ధాన్యములు కూడా కొంచెమే అని చెప్పడం జరుగుతుంది. ఇక మేఘాధిపతి అయినటువంటి కుజుడు ఫలం చూడండి. ఈ సంవత్సరము రాజు కుజుడయ్యాడు, సేనాధిపతి కుజుడయ్యాడు, నీటికి అధిపతి కుజుడయ్యాడు, మళ్ళీ నీటిని ప్రసాదించే మేఘాలకు కూడా అధిపతి కుజుడయ్యాడు. అంటే నాలుడికి కుజుడే, అంటే పాపగ్రహము క్షత్రియ గ్రహమే రాజయ్యాడు. అతివాయు అనర్ఘశ్చ స్వల్పం వర్షం తథాభువి. అంటే వాయువు తీవ్రతరంగా ఉంటుంది, అనర్ఘశ్చ నీళ్లు సరిగ్గా పడవు, స్వల్పం వర్షం తథాభువి భూమిపైన కొంచెంగా వర్షం పడుతుంది. అంటే భూమి అంటే మనం నివాస క్షేత్రం లోపల వర్షం తక్కువగా పడుతుంది. రక్తసస్యాన్ని జాయంతే భూమౌ మేఘాధిపేసతి. ఈ సంవత్సరము కందిపప్పులు ఏవైతే గనక ఎర్రటి ధాన్యాలు చాలా చక్కగా పండుతాయి, వాటికి ధర కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రసాధిపతి అయినటువంటి రవి యొక్క ఫలితము. ఘృతతైల గుడాక్షౌద్రం యాశ్చాన్య రసజాతయ శూన్యార్ఘం యాంతికా సర్వం రవౌ యది రసాధిపే. సూర్యుడు రసాధిపయ్యాడు కాబట్టి చక్కెర, తరువాత నూనె, బెల్లము ఇత్యాది పదార్థాలకు ధర విపరీతంగా తగ్గుతుంది. అయితే రసాధిపతి రవి అయినను కూడా మనకి సైన్యాధిపతి అర్ఘాధిపతి ఎవరయ్యారు అనంటే కుజుడయ్యాడు. కాబట్టి ఏం జరుగుతుందనంటే కన్నా ఈ ప్రపంచంలో సడన్గా ఎప్పుడు అంటే అది కూడా చెప్తాను, డేట్ జాగ్రత్త రాసుకోండి. జూన్ మంత్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క నెల రోజుల పాటు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగిపోయి మన భారతదేశంలో అసలు మనకి తెలియనట్టుగానే, ఎందుకోసమంటే ఆ సుయోజ్ ఏదైతే గనక యూరప్ ఖండాల నుంచి వచ్చేటువంటి నౌకా ప్రవాహానికి సంబంధించి ఏదైతే ఒక మార్గం ఉందో ఆ మార్గానికి సంబంధించిన విఘ్నాలు ఏర్పడి యుద్ధభీతి ఏర్పడి సడన్గా అక్కడ ఆగిపోయి ఆ ఆయిల్కి సంబంధించిన ధర విపరీతంగా పెరిగిపోతుంది. తరువాత ధాతువులకు సంబంధించిన ధరలు పెరిగిపోతాయి. రాగి ధర కానీ, వెండి ధర కానీ, బంగారము ధర కానీ అక్టోబర్ మాసము తర్వాత విపరీతంగా పెరిగిపోయి బంగారము ధర 58,000కు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
వీలైతే బంగారానికి సంబంధించిన కమోడిటీ షేర్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కునే ప్రయత్నము ఇంకొక 20 రోజుల తర్వాత, అంటే మే 3వ వారంలో చేయండి. మే 3వ వారం వరకు బంగారం ధర క్రమేణా తగ్గుతూ ఉంటుంది. మే 4వ వారం నుంచి జూన్ 2వ వారం నుంచి బంగారం స్తబ్దత ఉంటుంది. ఇక జూలై 1వ వారం నుంచి బంగారం ధర క్రమేణా 100 పెరుగుతూ వెళుతుంది. ఇది మాత్రం గుర్తించండి. ఇక ఈ సంవత్సరము వర్షాకాలములో అంటే శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. మళ్ళీ ఉల్లిపాయ ధర విపరీతంగా పెరిగిపోతుంది. టమాటా కేజీ 80 రూపాయల నుంచి 130 రూపాయల వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇక ధాన్యాలు సమృద్ధిగా దొరికిన కూరగాయల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి. ఈ విషయంలో రైతులు ముందుగానే ఆలోచించి కరెక్ట్గా ఏదైతే గనక ఆగస్టు సెప్టెంబర్ మాసానికి సరిపోయేటట్టుగా ఇప్పుడు కనుక మీరు పంటలు వేసుకున్నట్లయితే మీకు ఆగస్టులో మీకు సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి. ఇక క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎవరైతే కెనడాలో ఉంటారో, తర్వాత అమెరికాలో ఉంటారో, మీకు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన షేర్స్ హెచ్ఓడి షేర్స్ని తప్పకుండా కొనుక్కోండి. హెచ్ఓడి షేర్స్ని మంచి లాభాలు కలుగుతాయి. ఇక నీరసాధిపతి అయినటువంటి శుక్రుడు పెడతాం, అంటే రసము కానిది నీరసం, అవన్నీ కూడా ఏంటంటే కర్పూరాగరు గంధానాం హేమమౌక్తిక వాససాం వృద్ధయోర్ఘేణ జాయంతే శుక్రే నీరస నాయకే. ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ఆటోమొబైల్ ధరలు పెరిగిపోతాయి, ఆయిల్ ధర పెరిగిపోతుంది, ఇంజిన్ ఆయిల్ ధర భయంకరంగా పెరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఐరన్ ధర, సిమెంట్ ధర, తర్వాత ఇటుకలకు సంబంధించిన ధరలు, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక ముత్యాలు, రత్నాల జాతులకు సంబంధించి ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి వ్యాపారంలో సమృద్ధిగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బంద్ అయిపోతుంది కాబట్టి ఇక రత్నాలు రావడం జరగదు. ఉన్న రత్నాన్ని వాళ్ళు సేల్ చేయాలి. సో రత్నాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంద్రనీలమణులకు, గరుడ పచ్చలకు, కనకపుష్య రాగాలకు మంచి డిమాండ్ పెరుగుతుంది. వజ్రానికి కూడా ధర బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము మ్యాన్ పవర్కి సంబంధించినది ఏదైతే ఉంటుందో అది తక్కువ అవుతుంది కాబట్టి కార్మికులకు విపరీతమైనటువంటి సంపాదన పెరుగుతుంది. అయితే మధ్యతరగతి వారికి, పేద తరగతి వారికి దీని యొక్క ప్రభావం తప్పకుండా పడుతుంది. దీనివలన క్రమేణా ఆర్థిక నష్టాలు జరుగుతాయి, మనోవ్యధలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరము నవంబర్, డిసెంబర్లో బంగారం ధర బాగా పెరుగుతుందని తెలుసుకుంటున్నాం. వెండి ధర కూడా పెరుగుతుంది. మార్కెట్లో సరికొత్తనైనటువంటి ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. సెన్సెక్స్ ఈ సంవత్సరము నవంబర్ బిట్వీన్లో సెన్సెక్స్ చాలా అద్భుతంగా దాదాపు 6200 స్థాయికి సెన్సెక్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గమనించండి. ఇక పశుపాలక నిర్ణయం ఎందుకోసం అంటే ఇప్పుడంటే మనకి పశుపాలకల సంబంధం లేదు. పూర్వకాలం ప్రతి ఒక్కరికి పాడి పంట తప్పనిసరి. సో పాడికి సంబంధించి కనుక చూస్తే కనుక ఈ సంవత్సరము పశువుల పైన యమధర్మరాజు ఉంటున్నాడు, దొడ్డిదారును చదువుతున్నాడు అంటున్నారు. అంటే మనం ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత చేసినా మన గోమాతల్ని మనం కాపాడుకోలేము. ఇంకా కబేళాలకి గోమాతలు పోతానే ఉంటాయి. కాపాడే వారిని మనం కాపాడలేకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు వేలల్లో మాత్రమే ఉన్నారు. అంటే వేళ్ళు లెక్క పెడితే ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. మొత్తం మీద మీరు యూట్యూబ్లో చూడండి, తెలుగు వాళ్ళల్లో సనాతన ధర్మాన్ని కాపాడే గొప్ప గొప్ప వాళ్ళని మీరు లిస్ట్ రాస్తే 100 లోపలనే ఉంటారు. గోవులను కాపాడడంలో ఎప్పుడు చూడు న్యూస్లో వస్తాడు రాజాసింగ్ అనే ఎమ్మెల్యే. ఆయనకి ఏమైనా జరిగినా సరే ఎవరికి ఏం పట్టదు. అందరం మన ఇంట్లో మనం ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. సనాతన ధర్మాన్ని సంరక్షించే ప్రయత్నంలో గొప్ప వాళ్ళని కావాలని వాళ్ళని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నా సరే మనం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఇంట్లో కూర్చొని వినోదం చూస్తున్నాం. మన చెరువులు మన నోళ్లతోటి మన చెవులన్నీ కొరుక్కుంటున్నాం, పక్క వాళ్ళ చెవులు కొరుకుతున్నాం. కానీ అంత విద్య, విజ్ఞానము, విచక్షణ ఉండే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది
అని మాత్రం ఆలోచించట్లేదు. ఎందుకోసమంటే సనాతన ధర్మ సంరక్షకులైనటువంటి ప్రవర్తకులని తొక్కేస్తే ఇక మీరందరూ కూడా సనాతన ధర్మం గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవడేది చెప్తాడో తెలియదు. అప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము పాపగ్రహాల యొక్క ఆధిక్యత చాలా ఎక్కువగా ఉంది. పాపగ్రహ ఆధిక్యత ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం యొక్క కుండలలో శనిగ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. కర్మఫలం ఈ సంవత్సరం చాలామందికి కర్మఫలం అంటే అవకాశం ఉంటుంది. కర్మఫలాల యొక్క సంచయం ఈ సంవత్సరం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గోవులని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని భావించండి. ఈ సంవత్సరము గ్రహచారం కనుక చూస్తే కనుక గ్రహచారంలో సాధారణంగా చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరంతా కూడా శీఘ్రగతులు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన చర్చ ఏదైతే ఉందో నేను ప్రతి నెల ఒకసారి మీకు రాశి ఫలాలు చెప్పడంలో ప్రయత్నం చేస్తాను. ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ప్రతిపద రోజున మీకు ఈ యొక్క రాశి ఫలాలు నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ప్రతి నెల నేను 8వ తారీఖు నా రాశి ఫలాలు ఏవైతే మాస ఫలితాలు ఏవైతే ఉందో ప్రతి నెల ఫలితాలు నేను చెప్పడం జరుగుతుంది. మోస్ట్లీ ప్రతి మంత్ ఫస్ట్కి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే గ్రహగతులు ఇప్పుడు మారాలి. సో తర్వాత ఈ సంవత్సరం కనుక గురుచార ఫలితం కనుక చూస్తే కనుక గురుగ్రహం ఈ సంవత్సరము 13వ తారీఖు సెప్టెంబర్ 2021 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కానీ కుంభరాశి లోపల ఉన్నా కానీ ఏం జరుగుతుందనంటే ధనిష్టా నక్షత్రం లోపలికి అడుగు పెడతాడు. 3వ పాదం 4వ పాదం అవుతాయి. మళ్ళీ 4వ పాదం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అంటే ఆగస్టు మంత్ శ్రావణ మాసంలో గురువు వక్రత్వం అవుతాడు. సో ఆగస్టులో వక్రత్వం అయ్యి సెప్టెంబర్ 13వ తారీఖు ఏం చేస్తాడు అంటే మళ్ళీ మకర రాశి లోపలికి అడుగు పెడతాడు. అంటే వక్రత్వంలోకి వస్తున్నాడు. దీన్ని అతిచారుడు అంటారు. సో రెండూ శనిక్షేత్రాలే, కాకపోతే మకర రాశి గురువుకి నీచ స్థానం. కాబట్టి సెప్టెంబర్లో గురువు వస్తాడు. ఎప్పుడైతే గురుడు మళ్ళీ గనక 13 సెప్టెంబర్ 2021లో గురువు ఎప్పుడైతే కనుక మకర రాశిలో అడుగు పెడతాడో అప్పుడు ఉగ్రవాదము తీవ్ర రూపం దాలుస్తుంది. అప్పుడు ముఖ్యంగా క్రూడాయిల్ రేట్లు దారుణంగా పెరిగిపోతాయి. రేట్లు దారుణంగా పెరుగుతాయి. ప్రజలు మళ్ళీ అస్తవ్యస్త పాలవుతారు, రోగాల పాలవుతారు. తర్వాత జలబీభత్సాలు జరుగుతాయి. తర్వాత భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు అక్టోబర్లో. సో నవంబర్ 20వ తారీఖు వరకు గురుడు అతిచారుడయ్యి మకర రాశి లోపలికి పోయేంతసేపు ఇదే సమస్య ఉంటుంది. ఇక 20 నవంబర్ 2021 తర్వాత మళ్ళీ గురుడు ఏం చేస్తాడు అంటే గురుగ్రహం మళ్ళీ కుంభరాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. అంటే కొంచెం వక్రత్వంలో వెళ్ళి మళ్ళీ శీఘ్రగతి లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ ఈ సంవత్సరము సెప్టెంబరు, అక్టోబర్ ఫస్ట్ వీక్ అనేది మాత్రం మంచిది కాదని చెప్పుకోవాలి. అంటే 13 సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ 13 అక్టోబర్ వరకు రోజునంతా బాగా లేవని చెప్పాలి. మళ్ళీ గ్యాస్ ఈ యొక్క విస్ఫోటనాలు కానివ్వండి, అగ్ని విస్ఫోటనాలు కానివ్వండి, తర్వాత ఈ యొక్క బయోబార్కి సంబంధించి ఇంకా మితిమీరిన వార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక శత్రుబాధలు చాలా దారుణంగా ఉంటాయి. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే డబ్బుల మీద లాలసపడి ప్రజల్ని హింసించేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక మళ్ళీ కుంభరాశి లోపలికి గురువు ప్రవేశించగానే మళ్ళీ స్వల్పంగా వర్షాలు పడతాయి. చెప్పాను కదా, ఈ యొక్క నవంబర్ లాస్ట్ వీక్లో, డిసెంబర్ ఫస్ట్ వీక్లో భయంకరమైన వర్షాలు పడతాయి. కానీ దొంగల భయం మాత్రం ఉంటుంది. ఈ సంవత్సరము రాత్రిపూట జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జర్నీ చేయండి. జనావాసాలు లేని చోట్లకి అట్లా ప్రయాణాలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుందనంటే పాపగ్రహ భీతి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజల్లో ఎవరైతే అణగారిన వ్యక్తులు, ఎవరైతే కనుక బిలో పావర్టీ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా సంపాదన దొరకదు. కాబట్టి వాళ్ళు కోపానికి ఉద్రిక్తతకు వచ్చి ఏదైనా సరే ఇంకా డబ్బు సంపాదించాలంటే కొట్టి సంపాదిద్దాం. ఎందుకోసం అంటే మనం సినిమాలో చూస్తున్నాం, ఒక హీరోనే చెప్తాడు ఏమని అంటే, అయ్యా బాబు అని డబ్బులు అడిగితే ఎవడివ్వడు,
ఉమ్. ఒక్కసారి భయపెట్టి ఒక చిన్న సిమ్ కార్డ్ వేసి ఫోన్ కొడితే దెబ్బకి ₹1,00,00,000 ఉంటాయి అంటాడు. సో దాని వైపే జనాల దృష్టి కేంద్రీకరిస్తారు. సినిమాల్లో ఉండే మంచిని గ్రహించరు, చెడునే గ్రహించడానికి వెళ్తారు. ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం. తమిళనాడు కొన్ని ప్రదేశాల్లో రాత్రిపూట వెళ్తూ ఉంటే ఏదో పోలీసు డ్రెస్లు వేసుకొని ఆపుతున్నట్టుగా చూసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉండవు, ఏమీ ఉండవు. అలాంటివి చూస్తూనే ఉన్నాం. నడి రోడ్డు మీద న్యాయవాదుల్ని చంపుతున్నారు, ఇది కూడా మనం చూసాం. సో రాను రాను ప్రపంచంలో భీకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మనము హంగులు ఆర్భాటాలకు పోకూడదు. మీకేమైనా అంత బంగారం కొనుక్కోవాలంటే కమోడిటీ షేర్ మార్కెట్లో బంగారం కొనుక్కోండి. ఒంటి మీద విపరీతమైన బంగారాన్ని ధరించి దయచేసి స్త్రీమూర్తులు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ యొక్క దసరా తర్వాత, దీపావళి సందర్భం తర్వాత కొంచెం రోజులు బాగా లేవు. ఈ సంవత్సరం డిసెంబర్లో భయంకరమైనటువంటి ఉత్పాతం జరిగే అవకాశం ఉంది. ఎందుకోసమంటే సూర్యగ్రహణం ఉందండి ఈ సంవత్సరము చంద్రాది సూర్యగ్రహణాలు కూడా ఉన్నాయి. ఆ గ్రహణాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా శుక్రుడు శ్రవణ నక్షత్రంలోనూ ధనిష్టా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మకరగత శనిచే శత్రుభీతి, అంటే మకర రాశిలో శని గనక ప్రవేశిస్తే అది శత్రుభీతి అవుతుంది. ధరలు అధికమవుతాయి, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. దశారణ అనే ప్రాంతమునకు మాత్రం నష్టం కలుగుతుంది. ఇక పురోహితులకు, బ్రాహ్మణులకు, వైద్యులకు, రాజులకు నష్టము ఏర్పడగలదు. శని ఈ 2 నక్షత్రములందు సంచరించుట చేత మధ్యమ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు అంటే ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. శ్రవణ నక్షత్రం వారు ఏది ఏమైనా సరే అప్పు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము మకర రాశికి కడుపు మీద ఉన్నాడు. ఎవరు? శని కడుపు మీద ఉన్నాడు. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే గనక ఇంకా మీకు అప్పుల పాలవుతారు. అంతా బాగానే ఉన్నా అప్పులు చేసేస్తారు. ఎందుకు చేస్తారో తెలీదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం చేత ధనుస్సు రాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ, ఈ 3 రాశుల వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. ధనుస్సు రాశి వారికి ఇంకా సంవత్సరన్నర పాటు ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఇంకా 6 సంవత్సరాల పాటు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. సో కుంభరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఇంకా 7 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది ఎవరికి? కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారు కానీ, మకర రాశి వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారు ఇంకా ఉత్సాహపడకూడదు. శని వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మంచి చేసి వెళ్తాడు. ఓపికగా ఉండండి, దైవ నామస్మరణ చేస్తూ ఉండండి. ఇది శని యొక్క సంచార ఫలితము. ఇక ఈ సంవత్సరం మూఢాలు గనక చూస్తే గనక ఈ ఏప్రిల్ నెలలో 30/4/2021 వరకు శుక్రమౌఢ్యం ఉంది. అంటే ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు ముహూర్తాలు ఏమీ లేవు. తరువాత 3/1/2022 నుండి, అంటే వచ్చే సంవత్సరము జనవరి 3వ తారీఖు నుంచి తరువాత 15వ తారీఖు వరకు శుక్రమౌఢ్యం ఉంది. అలాగే 20 ఫిబ్రవరి అనగా మాఘ బహుళ చవితి, అంటే ఈసారి మాఘమాసంలో వసంత పంచమికి పెళ్ళిళ్ళు ఉన్నాయి. మాఘ శుక్లపక్షములో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈసారి. అయితే మాఘమాసము బహుళ పక్షంలో మాత్రం చవితి తిథి నుంచి ఆదివారం నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ 23 మార్చి 2022 వరకు పాల్గొన మాసంలో షష్ఠి, అంటే 23 మార్చి వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ ఉగాది వచ్చే ముందు వరకు ఇంకా పెళ్ళిళ్ళు లేవు. గురుమౌఢ్యమే. శుక్రమౌఢ్యం మనకి ఎట్లాగో ఎఫెక్టివ్. అది ఎందుకోసం అంటే ఏదైతే కనుక ఈ శుక్రమౌఢ్యమే వచ్చే సంవత్సరము సంక్రాంతి టైంలో ఉంది కాబట్టి మనకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ గురుమౌఢ్యం మాత్రం మాఘమాసం చాలామందికి పెళ్ళిళ్ళకి సీజన్, మాఘమాసం కానీ పాల్గొన మాసం కానీ. సో ఆ నెల రోజులు మనకి గురుమౌఢ్యం వలన పెళ్ళిళ్ళు అవి కూడా లేవు. సో మాఘమాసంలో 15 రోజులు మాత్రం పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈ సంవత్సరము వివాహాది ముహూర్తములు మాత్రం ఎలా ఉంటాయి అని అంటే శ్రావణ మాసంలో
ఆశ్వేజ మాసంలో, కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో సమృద్ధిగా ముహూర్తాలు ఉన్నాయి, ఏమీ కంగారు పడద్దు. కానీ ఈ సంవత్సరము వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైనా సరే ఉపనయనం చేయించాలి అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం ఉపనయనం చేయించకండి, కాస్త ఆగండి. ఎందుకోసం అంటే గురుడు అతిచారుడైనప్పుడు ఉపనయనం చేయకూడదు. గురుబలం లేకుండా ఉపనయనం చేయడానికి పనికిరాదు. ఒకవేళ కనుక ఉపనయనం చేసే ఉద్దేశం ఉంటే కనుక మాఘమాసంలో కృష్ణపక్షం అయిపోయిన తర్వాత గురుడికి విపరీతమైన బలం వస్తుంది. మౌఢ్యమైన తర్వాత గురుడికి బలం వస్తుంది. అప్పుడు గురుడు రవి ఇద్దరు కూడా ఒకే రాశిలో ఉంటారు, మీనరాశిలో ఉంటారు. కాబట్టి అప్పుడు మీరు చక్కగా ఆ యొక్క గురుబలం ఉంటుంది. గురు రవి కలిస్తే కనుక మంచి బలం ఉంటుంది. కాస్త దూరంగా కూడా ఉంటారు. కాబట్టి అప్పుడు ఉపనయనాది ముహూర్తములు పనికొస్తాయి.